నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహికం నుండి రెండో భాగం వినేద్దామండి. రైలు కదిలేటప్పటికే 7-7:30 అయి ఉంటుంది. కనీసం 2:30 గంటలన్నా లేటుగా బయలుదేరింది. ప్రయాణికులంతా ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. చూడండి మిస్ అన్నాడు ఫణి. శైలజ చెప్పింది. అమ్మయ్య, ఇప్పటికన్నా చెప్పారు కదా అన్నాడు. ఆమె నవ్వింది. అతను తన పేరు చెప్పాడు. ఇద్దరు కబుర్లలో పడ్డారు. అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఆమె కూడా ఎంఎస్సీలో చేరటానికే వస్తుంది. అంతకన్నా వింత ఏమిటంటే అతనిలాగానే ఆమె కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయబోతోంది. ఆమెది కాకినాడ. విశాఖపట్నంలో ఆమె మేనత్త ఉందిట, అక్కడ ఉంటుందిట. అంతకు మించి అప్పటికి ఆమె ఇంటి విషయాలు ఏమీ చెప్పలేదు. వాళ్ళకెదురుగా ఓ రిటైరింగ్ వయసులో ఉన్న ఆఫీసర్లా ఉన్నాయన అతని భార్య కూర్చుని ఉన్నారు. ఫణి ఆమెతో మాట్లాడుతూ మధ్య మధ్య వాళ్ళని గమనిస్తున్నాడు. కొంతమంది రైలు ప్రయాణం తినటానికి అన్నట్లుగా చేస్తారు. రైలు ఎక్కినప్పటి నుంచి వాళ్ళ నోళ్లు కదులుతూనే ఉంటాయి. ఆ ఎదురుగా కూర్చున్న దంపతుల దగ్గర బాస్కెట్లు, ఆ బాస్కెట్ల నిండా రకరకాల తినుబండారాలు ఉన్నాయి. వాళ్ళు మొదట కమలా పొడి ఒలుచుకొని తిన్నారు. అంటే భార్య ఒలిచి త్వరలో ఆయనకు అందిస్తూ తను తింటున్నది. తర్వాత జంతికలు లాంటివి బయటకు తీసి వాటిని పటపట్లాడించేశారు. కాసేపటికి టిఫిన్ క్యారియర్ తీసి గిన్నెలు విడదీసి పులిహోర దద్దోజనం వడ్డించుకుని ఆప్యాయంగా తినేశారు. వాళ్ళని చూస్తుంటే ఫణికి ఆశ్చర్యంగానూ అసూయగానూ ఉంది. అంతేకాక నోరూరింది, ఆకలి కూడా వేసింది. పులిహోర లాంటివి ఇంట్లో అయితే తినబుద్ధి కాదు, కానీ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు భలే రుచి పెరుగుతుంది అన్నాడు మెల్లగా. ఆమె నవ్వింది. మీకు ఆకలి వేస్తున్నట్టుగా ఉందే అంటూ. అబ్బే లేదనుకోండి అన్నాడు మొహమాటంగా. మీకు లేకపోయినా నాకు వేస్తోందిలేండి అంటూ ఆమె బాస్కెట్లో నుంచి చిన్న స్టెయిన్లెస్ స్టీల్ క్యారియర్ విప్పింది. అందులో కాజాలు పులిహోర ఉన్నాయి. తినటానికి వేరే ప్లేట్లు లేవు. ఇద్దరూ చెరొక గిన్నె తీసుకున్నారు. వాటిల్లో కొంచెం కొంచెం పులిహోర, కొద్దిగా కాజాలు ఉంచుకొని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. మీరు ఇదివరకు విశాఖపట్నం ఎప్పుడైనా వెళ్ళారా? తింటూ అడిగాడు. లేదండి. మరి మీరు? నాకు ఇదే మొదటిసారి అన్నాడు. మీరెక్కడుంటారు? ఆమె అడిగింది. బహుశా హాస్టల్లో ఉంటాను, భరించగలిగితే చెప్పాడు. అంటే అంటే ఏం లేదు, తర్వాత చెప్తానులేండి అన్నాడు. ఫలహారం చేయటం పూర్తయింది. అబ్బా, పులిహోర ఇంత గొప్పగా ఉంటుందని ఇదివరకు నాకు తెలియదండి అన్నాడు అతను తృప్తిగా. రైల్లో దాని రుచి పెరుగుతుందని ఇందాక చెప్పారుగా నవ్విందామె. అంతేకాదు, రైలు ప్రయాణంలో ఆకలి కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు. ఎదురుగా చూసేసరికి ఆ దంపతులు టిఫిన్ క్యారియర్ సర్దేసి లోపల పెట్టి పచ్చరటి పళ్ళు తింటున్నారు. ఒక్కొక్కరి చేతిలో 1/2 డజన్కు పైగా ఉన్నాయి. ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారు అనుకున్నాడు. అటు చూడకండి, మీకు మళ్ళీ నోరు ఊరితే కష్టం, ఆ సామాగ్రి మన దగ్గర లేవు అంది శైలజ చిన్నగా, వినిపించనట్లు. కాసేపటికి ఆమె ముఖంలో నిద్రొచ్చే లక్షణాలు చూసి, మీరు పడుకోండి, లేటుగా వచ్చిన రైలు అడుగడుక్కి లేట్ అవుతూనే ఉంటుంది, విశాఖపట్నం వచ్చాక లేపుతాను అన్నాడు. వెళ్ళినా అంత రాత్రి వేళ మా మేనత్త ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళటం సాధ్యం కాదు. రాత్రంతా స్టేషన్లో గడపాల్సిందే అని శైలజ తనలో తను అనుకుంటున్నట్టుగా మాట్లాడి మెల్లిగా పక్క మీదకు వాలింది. ఫణికి కూడా కాసేపు నడుము వాల్చాలనిపించింది. అందులో శైలజను తానే పడుకోమన్నాడు గనక ఇప్పుడు కూర్చునేందుకు కూడా చోటు లేదు. లేచి మధ్యలోని బెర్త్ను బెల్ట్ నుండి విడదీసి గొలుసు బిగించి నెమ్మదిగా ఎక్కి పడుకున్నాడు. రైలు మధ్య మధ్య ఆగుతూ మళ్ళీ వేగం పుంజుకుంటూ సాగిపోతూ ఉంది. కంపార్ట్మెంట్లో ఎవరో ఒకరిద్దరు మాట్లాడుకోవడం తప్ప ఎక్కువ భాగం నిద్రపోతున్నారు. అతనికి అలసటగా ఉన్నా నిద్ర పట్టడం లేదు. ఎదురుగా ఉన్నవైపు క్రింది బెర్త్ మీద భార్య, మధ్య బెర్త్ మీద భర్త పడుకొని గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. శైలజ ఏం చేస్తోందో కొద్దిగా తల వంచి చూశాడు. ఒకవైపు తిరిగి చెయ్యి తల కింద పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకుని ఉంది. ఆమె నిద్రపోతూ ఉందా? ఇప్పుడు ముక్కు పడక కనపడటం లేదు. ఎంత అందంగా ఉంది ఈమె! ఈమె ముఖాన్ని ఎప్పుడు ఇటువైపు నుంచే చూస్తూ ఉండాలి కాబోలు అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉన్న శైలజ మీద ఏదో పడినట్లయ్యేసరికి కళ్ళు విప్పి చూసింది. ఏమిటి పడిందా అని చేత్తో తడిమి చూసుకునేసరికి 10 పైసల కాయిన్ దొరికింది. పైకి చూసింది. పై బెర్తుకున్న గీత లాంటి రంధ్రంలో నుంచి ఫణి జేబులో నుంచి జారిపడినట్లుంది.
అది తీసి గుప్పెట్లో పెట్టుకుని పక్కకి ఒత్తిగలబోతూ ఉండగా మళ్ళీ ఇంకేదో పడింది. ఈసారి 5 పైసలు. అది కూడా వెతికి తీసి గుప్పెట్లో పెట్టుకుని కళ్ళు మూసుకోబోతూ ఉండగా మళ్ళీ ఇంకేదో పడింది. ఏమిటిది చిల్లర శ్రీ మహారాజా అనుకుంది. తర్వాత ఆమెకు నిద్ర పట్టలేదు. తన కాకినాడ ఇంటి పరిస్థితులు, విశాఖపట్నంలో ఉండబోయే మేనత్త ఇల్లు, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందోనని ఆమెకు భయంగా ఉంది. విశాఖపట్నం వచ్చేసరికి ఆమె లేచి మంచి నిద్రలో ఉన్న ఫణిని నిద్రలేపాల్సి వచ్చింది. విశాఖపట్నం జీవితం మొదలైంది. ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు ఆఫీసులో కలుసుకున్నారు. హలో అని పలకరించబోయి తమాయించుకున్నాడు. ఆమె పక్కన కళ్ళజోడు పెట్టుకున్న ఓ నడివేసి స్త్రీ ఉంది, మేనత్తగావును. ఆమె కూడా కళ్ళతోనే పలకరించింది. అతను అర్థం చేసుకున్నాడు. ఆమెకు మేనత్త దగ్గర అట్టే స్వాతంత్రం లేదు, పైగా భయం కూడా. క్లాసులో అందరూ కొత్త. మొదటి రోజు మనసంతా పిచ్చపిచ్చగా ఉంది. ఇల్లు వదిలి రావటం అది మొదటిసారి కావటాన బిడియంగా ఏదో ఒంటరి వాడైనట్లు రకరకాలుగా ఉంది. క్లాసులో చొరవ చేసి శైలజను పలకరిద్దామనుకున్నాడు. కానీ అంతమంది ముందు మొదటి రోజునే మాట్లాడటానికి సంకోచం వలన ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఆ సాయంత్రం యూనివర్సిటీ గేటు దాటి యువతలకొచ్చి సిటీ బస్ కోసం ఎదురు చూస్తూ ఉండగా శైలజ కనిపించింది. ఆమె కూడా బస్ కోసం చూస్తూ నిలబడింది. దగ్గరికి వెళ్ళాడు. ఆమె చూసింది. హాస్టల్లో చేరలేదా అడిగింది. లేదు. ఎందుకని? ఎందుకంటే ఇంకా చేరలేదు కాబట్టి నవ్వాడు అతను. ఆమె కూడా నవ్వింది. మీ మేనత్త గారింట్లో బాగుందా అడిగాడు. బాగలేదు. ఎందుకని? ఎందుకంటే బాగాలేదు కాబట్టి. ఒక్క క్షణం ఆగి నవ్వుతూ అందామె. అతనికి కూడా నవ్వొచ్చింది. ఆ నవ్వు అతని పెదవుల మీద నుంచి దిగిపోకముందే అతను ఎక్కవలసిన బస్సు కూడా వచ్చింది. ఆమె కూడా అతనితో పాటు అదే బస్సులో ఎక్కింది. లోపల జనం కిక్కిరిసి ఉన్నారు. ఇద్దరూ పక్కపక్కన నిలబడ్డారు. భుజం రాసుకుంటోంది. జనం తోపుడికి ఒక్కొక్కసారి మరింత దగ్గరగా రావాల్సి వస్తోంది. ఇదేమిటి ఇద్దరం ఒకే చోటుకు పోతున్నాం అన్నాడు అతను. ఒకే చోటుకు పోవటం లేదు, ఒకే వైపుకు వెళ్తున్నాం ఆమె సరిదిద్దింది. ఇద్దరిలో ముందెవరు దిగుతారో చెప్పండి అన్నాడు. నేను అంది. ఎలా తెలుసు? నిజం చెప్పేయమంటారా అంది. చెప్పండి. తెలుసు కాబట్టి. బస్సు ఒక చోట ఆగింది. కానీ మీకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడ దిగిపోతున్నాను కాబట్టి అన్నాడు. జనంలో నుంచి యువతల పడి బస్సు దిగిపోయాడు. మొదటి 2 రోజులు హోటల్లోనే ఉన్నాడు. రాత్రుళ్ళు నిద్ర పట్టక పొర్లుతూ ఆలోచిస్తున్నాడు. హాస్టల్కి వెళ్ళి మెస్ బిల్లు వగైరాలు ఎంత అవుతాయో వాకప్ చేసి వచ్చాడు. అతను అనుకున్న బడ్జెట్కి ఎంతో ఎక్కువగా ఉంది. ముందు స్కాలర్షిప్ వస్తే రావచ్చు, కానీ మిగతా ఖర్చు కూడా తట్టుకునే స్థితిలో తను లేడు. ఎంతో పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. కఠినంగా జీవించాలి. తక్కువ అద్దెకు ఎక్కడైనా గది దొరికితే తీసుకోవాలి. ప్రొద్దుటిపూట ఏదైనా చౌకబారు హోటల్లోనో ప్లేట్ మీల్స్ ఇచ్చే చోట తినొచ్చు. రాత్రుళ్ళు కొద్దిగా టిఫిన్, లేకపోతే అరటిపళ్ళు, ఇలాంటి వాటితో సరిపెట్టుకోవచ్చు. ఈ నిర్ణయానికి వచ్చాక వారం రోజుల పాటు యూనివర్సిటీ నుంచి వచ్చాక సాయంత్రాలు గది కోసం తెగ తిరిగాడు. చివరికి అతని కష్టం ఫలించింది. ఒక మురికి వీధిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నివసించే ఓ లాడ్జి వంటి దానిలో గది అద్దెకు దొరికింది. నెలకు 20 రూపాయల అద్దె. దగ్గరలోనే ప్లేట్ మీల్స్ సప్లై చేసే చిన్న హోటల్ కూడా ఉంది. రాత్రిళ్ళు తేలికైన పలహారం, లేకపోతే అరటిపళ్ళు. ఈ పద్ధతి బాగానే ఉంది. కొన్నాళ్ళకు అలవాటైపోయింది. ఫణి, శైలజ క్లాసులో ఒకరు ఫస్ట్, ఇంకొకరు సెకండ్. అనుకున్నట్లుగా అతనికి స్కాలర్షిప్ వచ్చింది. శైలజకు వచ్చింది. యూనివర్సిటీలో ఇద్దరు కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం చిక్కేది. ఆమె ఇంటికి వెళ్ళిపోయాక కలుసుకోవటానికి సాధ్యపడేది కాదు. మీ మేనత్త పెద్ద పులా ఏం అని అడిగాడు ఒకసారి. మిమ్మల్ని ఇంత నిఘాలో ఉంచుతుంది అన్నాడు. అది ఆవిడకు అవసరం. ఆమె చెప్పటానికి సిద్ధపడినట్లు కనిపించింది. కానీ ఎందుకో సంకోచించింది. ఆమె మొహంలో దిగులు కనిపించింది. చెప్తాను, కానీ తర్వాత అంది. అతను గుచ్చి అడగలేదు. ఓ మధ్యాహ్నం లీజర్ అవర్లో క్లాస్ రూమ్లో ఇద్దరే కూర్చుని ఉన్నారు. సబ్జెక్ట్ గురించి చర్చించుకుంటున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ శైలజకు వెట్ సబ్జెక్ట్. అతనికేదో డౌట్ వచ్చింది. ఆమె సబ్జెక్టులో లీనమై ఆవేశంగా గడగడమని అనర్గళంగా చెప్పడం మొదలుపెట్టింది. పైన ఫ్యాన్ గాలికి ముఖం మీద పడుతున్న ముంగురులు, నల్లటి కళ్ళు, తెల్లని కంఠం మీద నల్లటి ఆ పుట్టుమచ్చ, అందమైన అమాయకత్వంతో కూడిన ఆమె ముఖం.
కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె చెప్పడం పూర్తయింది కానీ అతను చూడటం పూర్తి కాలేదు. ఆమె కొంచెం ఇబ్బంది పడింది. ఏమిటి అలా చూస్తున్నారు అంది. అతను తెరిపిన పడ్డాడు. ఏమిటి అలా చూస్తూ ఉండిపోయారు మళ్ళీ అడిగింది. చెప్పనా, మీ ముక్కు పుడకను అన్నాడు. ఆమె ముఖంలో సిగ్గుతో కూడిన ఎర్రటి ఎరుపు వచ్చింది. ఇష్టమైన వార్త వింటే కలిగే సంతోషం సిగ్గు రూపంలో బయటికి పొంగినట్లయింది. బావుంది కదూ అంది. అతని గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్లయింది. ఎంతో మోజుపడి చేయించుకున్నాను. బీఎస్సీలో వచ్చిన ప్రైజులన్నీ అమ్మి ఎంతో కష్టం మీద చేయించుకున్నాను అంది. ఏం చెప్పాలి? అలా మెదలకుండా ఉండిపోయారేం అంది. ఏమీ లేదులేండి, రండి బయటకు వెళ్దాం అన్నాడు. కాదు, ఇక్కడే కూర్చుందాం చెప్పండి అంది. అతను చాలా ఇబ్బందిలో ఉన్నాడు. ముక్కు పుడక పెట్టుకునే ఆడవాళ్ళంటే నాకు ఇష్టం లేదు అనే సెంటెన్స్ ఎలా కంపోజ్ చేసుకోవాలో తెలియక అవకతవకగా చెప్పేశాడు. ఆమె ముఖంలో ఇందాకటి అందాలన్నీ పోయి కోపం ఆక్రమించుకుంది. ముక్కు పుడకంటే ఇష్టం లేదా, ముక్కు పుడక పెట్టుకునే ఆడవాళ్ళంటేనా అంది. రెండూను అనబోయి సర్దుకుని ముక్కు పుడకంటేనే అన్నాడు. ఇందాక పెట్టుకునే ఆడవాళ్ళంటే అన్నారు. అతను తికమక పడ్డాడు. పరిధిలోకి వచ్చే వరకు మగవాడిది ఆధిక్యత, పరిధిలోకి వచ్చాక ఆధిక్యత ఆవిడ సొత్తు. అదే ఎలా చెప్పాలో తెలియక అన్నాను. అయినా ముక్కు పుడకంటే ఇష్టం లేనప్పుడు అది పెట్టుకునే ఆడవాళ్ళంటే మాత్రం ఎందుకు ఇష్టం ఉంటుంది అంది. మీరు అపార్థం చేసుకుంటున్నారు, నేను జనరల్గా చెప్పాను. ఆమె ఏమీ రాజీ పడలేదు. అసలు మీకు ఎందుకని ఇష్టం లేదు ముక్కు పుడకంటే? ఎందుకంటే ఆమె ఆతృతగా చూస్తోంది. ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి అన్నాడు. ఓహో అంటూ చేతిలోని పుస్తకాన్ని టేబుల్ మీద విసిరికొట్టి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అతను ఏమండి ఏమండి శైలు అని పిలుస్తున్నా అతని మనసంతా కలిచివేసినట్లయింది. ఊరుకున్నవాడిని ఊరుకోక అనవసరంగా ఆ ప్రసక్తి తెచ్చాను అని తనను తాను తిట్టుకున్నాడు. సాయంత్రం బస్టాప్ దగ్గర పలకరించడానికి ప్రయత్నించాడు. ఆమె పలకపోగా మొహం పక్కకు తిప్పుకుంది. బస్సులో కిక్కిరిసిన జనం. ఇద్దరూ పక్కపక్కన నిలబడ్డారు. భుజం భుజం రాసుకుంటున్నాయి. శైలజ, నేను జనరల్గా చెప్పాను, మీ గురించి కాదు అన్నాడు. ఆమె ఏమి జవాబు ఇవ్వలేదు. శైలజ ప్లీజ్. బస్సు ఒక చోట ఆగింది. ఆమె నిలబడ్డ చోట ఓ సీటు ఖాళీ అయింది. చప్పున వెళ్ళి ఆ సీట్లో కూర్చుంది. అంతకుముందు ఆమె నిలబడ్డ చోటును ఓ లావుపాట ఆమె ఆక్రమించుకుంది. శైలజ రూపాన్ని అతనికి కనిపించకుండా కప్పేసింది. అతను దిగవలసిన స్టాప్ వచ్చి కిందకు దిగి నిస్పృహగా నడుస్తున్నాడు. శైలజకు కిటికీలో నుండి అతను కనిపిస్తున్నాడు. అప్రయత్నంగా అతని కేసు చూస్తోంది. బస్సు కదిలి వెళ్తుండగా అతను వెనుతిరిగి చూసేసరికి ఆమె చప్పున ముఖం పక్కకు తిప్పుకుంది. ఫణి గదికొచ్చి మంచం వాల్చి నీరసంగా పడుకున్నాడు. చీకటి పడేదాకా అలా ఆలోచిస్తూ పడుకుని కాఫీ తాగాలనిపించి లేచి కూర్చున్నాడు. జేబులు తడుముకుంటే చిల్లరేం తాగలేదు. పెట్టె తెరిచి చూశాడు. ఖాళీ. డబ్బులన్నీ అయిపోయాయి. ఈ ఊరొచ్చి 3 నెలలు అయిపోయింది. ఎంత పొదుపుగా వాడుకున్నా పుస్తకాలకు, కనీసపు అవసరాలకు డబ్బంతా అయిపోయింది. అతని గుండెల్లో రాయి పడ్డట్టుగా అయింది. ఈ సమస్య గురించి ఇంతవరకు తెలియకపోలేదు. ఆలోచించడానికి భయం వేసి వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడిక తప్పదు. ఏం చెయ్యాలి? చన్నీళ్లతో ముఖం కడుక్కొని గది తలుపు తాళం వేసి బయటకొచ్చాడు. తనకు రోజు అరటిపళ్ళు ఇచ్చే బండివాడు వీధిలో కనిపించాడు. బాబు, పళ్ళివ్వనా అన్నాడు. వద్దు అన్నట్లు తాళాడించి ముందుకు నడిచాడు. ఆకలి తీరనప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి బన్ను రొట్టె తిని టీ తాగే టీ దుకాణం కనిపించింది. గల్లాపెట్టె దగ్గర కూర్చొని డబ్బులు వసూలు చేసుకుంటున్న దుకాణం యజమాని యథాలాపంగా తల తిప్పి అతని వంక పలకరింపుగా చూశాడు. చిరునవ్వుతో సమాధానం చెప్పి ఆ సందు దాటి యువతలకొచ్చాడు. రాత్రి 10 అయ్యే వరకు గమ్యం లేని వాడిలా అటూ ఇటూ తిరిగాడు. నీరసంగా ఉంది, కానీ కసిగా ఉంది. ఏం చెయ్యాలి? చెల్లెలు వసుమతికి రాస్తే అది హిందీ టీచర్. అది హిందీ పరీక్షలకు చదివేటప్పుడు దాన్ని ముసలమ్మ అని ఏడిపించేవాడు. హిందీ చదివేవాళ్ళు అతని కంటికెందుకో ముసలివాళ్ళలా కనిపించేవారు. ఆ హిందీ పరీక్షలే పట్టుదలగా పాస్ అయి అది ఇప్పుడు సంసార భారాన్ని ఈదుకొస్తుంది. దాని దగ్గర ఏముంటుంది? తననెలా ఆదుకుంటుంది? పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. రిక్షా తొక్కితేనో అనుకున్నాడు. అతను కాసేపు రిక్షా తొక్కేవాడయ్యాడు. అతని రిక్షాలో శైలజ ఎక్కింది. అతనికి తెలుసు, కానీ ఆమె గమనించలేదు.
రిక్షాలో కూర్చొని సీరియస్గా కెమిస్ట్రీ గురించి ఆలోచిస్తోంది. గమ్యం వచ్చింది. ఆమె దిగి డబ్బులు ఇవ్వబోతూ అతని ముఖంలోకి చూసి నిర్ఘాంతపోయింది. అతను సిగ్గుపడలేదు, గర్వంగా నిలబడ్డాడు. ఆమె దుఃఖం ఆపుకోలేక అక్కడి నుంచి గబగబా నడిచి చీకట్లోంచి ఎటో వెళ్ళిపోయింది. రాత్రివేళ స్టేషన్లో లైసెన్స్ కూలీలా పనిచేస్తాను అనుకున్నాడు. శైలజ రైలు దిగింది. కూలీ కూలీ అని పిలిచింది. అతను పరుగున వెళ్ళి ఆమె లగేజ్ అందుకొని తల మీద పెట్టుకున్నాడు. శైలజ సుకుమారంగానే ఉంది, కానీ ఆమె సామాను బరువుగా ఉన్నాయి. బయటకు వచ్చాడు. లగేజ్ కింద పెట్టి భుజం మీద గుడ్డతో చెమట తుడుచుకున్నాడు. ఎంత? ఆమె పర్సు జిప్పును లాగుతూ ముఖంలోకి చూసింది. నిర్విణ్ణురాలైపోయింది. ఫణి, నువ్వేనా? ఏమిటిది? అడిగింది. రిక్షావాడిగా, కూలివాడిగా, ట్యాక్సీ డ్రైవర్గా, ఫ్యాక్టరీ వర్కర్గా, ఏ రూపంలో ఉన్నా అన్ని చోట్ల శైలజ సాక్షాత్కరిస్తోంది. అతని నిర్దాక్షిణ్యమైన ఆలోచనల్లో అపురూపంగా అవతరిస్తోంది. 10 గంటలు కలిసిపోయి గదికొచ్చి పడుకున్నాడు. మర్నాడు అలాగే యూనివర్సిటీకి వెళ్ళాడు. నిస్సత్తువుగా ఉంది. అయినా శక్తినంతా కూడదీసుకుని క్లాసెస్కు అటెండ్ అయి మామూలుగానే తిరిగాడు. ఎంతో ప్రయత్నించిన మీదట ఆమెతో ఒక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం దొరికింది. శైలజ, నా మీద కోపం పోలేదా? ఆమె జవాబు చెప్పకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. శైలు. ఆమె దూరంగా వెళ్ళిపోయింది. అతనికి పిచ్చెత్తినట్టుగా అయింది. కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. బస్సులో కూడా ఆమె ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. ఆ రాత్రి మరింత నిర్దాక్షిణ్యంగా గడిచింది. మర్నాడు అతనికి మరింత నిస్సత్తుగా ఉంది. మొన్నటి మధ్యాహ్నం నుంచి ఇంతవరకు ఏమీ తినలేదు. పచ్చి మంచినీళ్ళు తప్ప ఏమీ తాగలేదు. మంచం మీద నుండి లేవటానికే కష్టం అనిపించింది. అసలు గది ఊడ్చే నారాయణమ్మ వచ్చి లేపే వరకు కళ్ళు విప్పలేదు. ఆ వేళ కాలేజీ మానేద్దాం అనుకున్నాడు. కానీ ఎవరి మీదనో కసి ఉన్నట్లు, ఆ కసి తనను తాను శిక్షించుకుని తీర్చుకుంటున్నట్లు లేని శక్తి తెచ్చుకుని లేచి స్నానం చేసి యూనివర్సిటీకి బయలుదేరాడు. అతని దగ్గర బస్సుకు సీజన్ టికెట్ ఉంది. క్లాసులో అతను శైలజ వంక చూడలేదు. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ప్రొఫెసర్ అల్డిహైడ్స్ మీద పాఠం చెప్తున్నాడు. ఉన్నట్లుండి శైలజను ఏదో ప్రశ్న అడిగాడు. అంతరంగం అంతటా ఆలోచన నిండిపోయి ఉన్న ఆమె తన పేరు విని ఉలిక్కిపడి చూసింది. ఆయన ఏదో ప్రశ్న వేసినట్టు తెలిసింది, కానీ అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. ప్రొఫెసర్ ఫణి వంక చూశాడు. యూ మిస్టర్ ఫణీంద్ర అన్నాడు. ఫణి లేచి నిలబడ్డాడు. ఈవేళ గడ్డం కూడా చేసుకోలేదు. కళ్ళు లోతుకుపోయి ముఖం పీకిపోయింది. అయినా కంఠం విప్పి ఆయన అడిగిన దానికి జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. 3 నిమిషాల ప్రవాహంలాగా నిరాటంకంగా మాట్లాడేశాడు. క్లాస్ అంతా స్పెల్ బౌండ్ అయినట్టుగా వింటున్నారు. శైలజ ఆశ్చర్యంగా కన్నార్పకుండా చూస్తోంది. వెరీ గుడ్. కానీ మిస్టర్ ఫణి, వై ఆర్ యూ లైక్ దట్? యూ సీమ్ టు బీ సిక్ అన్నాడు ప్రొఫెసర్. నో సార్, ఐఎమ్ ఆల్ రైట్. ఫణి కూర్చున్నాడు. శైలజకు ప్రొఫెసర్ మాటలు గుండెల్లో పొడిచినట్లుగా అవ్వగా అతని వంక పరిశీలనగా చూసింది. 2 రోజుల్లో ఎంత చిక్కిపోయాడు? ఏం జరిగింది? కేవలం తను మాట్లాడకపోవటం వలన? ఆ సాయంత్రం బస్టాప్ దగ్గర ఇద్దరూ పక్కపక్కన నిలబడ్డారు. శైలజ పలకరిద్దామా అనుకుంటోంది, కానీ అహం అడ్డొస్తోంది. అతను బెంకంగా ఉన్నాడు. ఆమె వైపు చూడటం లేదు. బస్సు వచ్చాక ఇద్దరూ ఎక్కారు. ఆ టైంకి ఎప్పుడు క్రిక్కిరిసే ఉంటుంది. ఎప్పుడో కానీ చోటు దొరకదు. పక్కపక్కన నిల్చున్నారు. భుజం భుజం రాసుకుంటున్నాయి. ఫణి ఆలోచించే స్థితిలో లేడు. కళ్ళు తిరుగుతున్నట్లున్నాయి. నిలబడలేకుండా ఉన్నాడు. 1-2 సార్లు తూలి ఆమె మీద పడబోయి కష్టం మీద సర్దుకున్నాడు. తనను పిలిచాడా అనుకుంటూ ఆమె అతని వంక అప్రయత్నంగా చూసింది, కానీ అతని చూపిట్లేదు. అతను దిగాల్సిన చోటు వచ్చింది. ఒళ్ళు తెలియటం లేదు. ఎలాగో మనుషుల్ని తప్పించుకుంటూ బయట దాకా వచ్చి మెట్టు మీద కాలైపోయి ఇక సంభాళించుకోలేక తూలి కింద పడిపోయాడు. అరరే, పడిపోయాడు ఇతను. ఏం జరిగింది? బస్సు వాడిదేం తప్పులేదు, నీరసంగా ఉన్నట్లుంది, కళ్ళు తిరుగుంటాయి. జనం మాట్లాడుకుంటూ ఉంటే శైలజకు అర్థమైంది. ఫణి అనుకుంటూ గుమ్మం దగ్గరకు పరిగెత్తింది. అప్పటికి కొంతమంది గుమిగూడి కదిలించేవాళ్ళు కదిలిస్తున్నారు. ముఖం మీద నీళ్లు చల్లేవాళ్ళు చల్లుతున్నారు. ఫణి నెమ్మదిగా కళ్ళు విప్పాడు. ఎవరితను? యూనివర్సిటీ స్టూడెంటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనుకుంటాను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే శైలజ ముందుకు వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో అతను ఎక్కువసేపు ఉంచడం ఆమెకు నచ్చలేదు.
నాకితను తెలుసు, నేను తీసుకువెళ్తాను, దయ ఉంచి ఓ రిక్షా పిలవండి అంది కింద పడిన అతని పుస్తకాలు ఏరుతూ. ఫణికి ఇప్పటికి కాస్త ఒళ్ళు తెలిసింది. చెప్పింది చేయగలుగుతున్నాడు. 2-3 సాయం పట్టి అతన్ని రిక్షాలో కూర్చోబెట్టారు. శైలజ అతని పక్కన కూర్చొని భుజం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది. ఎటు పోనిమ్మంటారు చెప్పండి అంది. అతను గొణుగుతున్నట్లుగా ఏదో చెప్పాడు. మొదట సరిగ్గా అర్థం కాలేదు. మొత్తం మీద అవస్థపడి ఆ సందు ఈ సందు తిప్పి మధ్య మధ్య అతన్ని అడుగుతూ అతనుండే లాడ్జ్కి చేర్చింది. ఎప్పుడూ ఒంటరిగా తిరిగే ఫణి అమాంతంగా ఓ యువతితో, అందున రూపసితో, అందున ఆమె ఇంచుమించు అతని భారమంతా మోస్తూ లోపలికి తీసుకొస్తూ ఉండగా అక్కడి వాళ్ళంతా కనుల పండుగగా ఉత్సాహంగా అసూయగా తిలకించారు. శైలజ అతన్ని మంచం దగ్గరకు తీసుకొచ్చి పడుకోబెట్టింది. తర్వాత నిస్సహాయంగా ఆలోచిస్తూ నిలబడింది. ఏం జరిగింది ఇతనికి? జ్వరం ఉన్నట్లు లేదు. మరి ఎందుకంత నీరసంగా ఉన్నాడు? తన మీద కోపం చేత తినటం మానేశాడా? రైల్లో 2 గంటలు ఆకలికి ఓర్చుకోలేని ఇతను 2 రోజులు నిరాహారంగా ఎలా ఉండగలిగాడు? ఇంతలో అదృష్టవశాత్తు ఈ హడావుడంతా చూసి ఏ గదిలోనో పనిచేస్తున్న నారాయణమ్మ అక్కడికి వచ్చింది. నేను ఇంట్లో పనిచేసేదాన్ని అమ్మగారు అని మొదట పరిచయం చేసుకుని, ఏం జరిగింది అమ్మగారు అని అడిగింది. శైలజ చెప్పింది. అయ్యగారు 2 రోజుల నుండి ఏమి తింటున్నట్టు లేదు అమ్మగారు, కనీసం కాఫీ కూడా తాగినట్టు లేదు అంది. ఏం చేతనంటావు? నారాయణమ్మ ఆలోచించి, బహుశా డబ్బులు లేవనుకుంటాను అమ్మగారు అంది. అయ్యో! శైలజ గుండె కలుక్కుమంది. డబ్బు లేక? అయ్యగారు డబ్బున్న వారు కాదనుకుంటాను అమ్మగారు. అడగలేదు కానీ ఆయనేం తింటారో నాకు తెలుసు. పగటిపూట మరవారి హోటల్లో 30 వచ్చే ప్లేటు భోజనం, రాత్రిపూట 2 అరటిపళ్ళు. ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. కాళ్ల కింద నేల వణికినట్లయింది. కళ్లల్లో నుంచి నీళ్లు జలజలమని రాలాయి. మంచం మీద పడుకున్న ఫణి మూలిగినట్లు వినిపించింది. ఆ మూలుగు 1000 గొంతులతో ఆకలి ఆకలి అని ఆక్రోశించినట్లు ధ్వనించింది. గబగబా హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. ఏముంది? కర్చీఫ్, చిన్న అద్దం, ₹1 ఉండాలి. అప్పుడు గుర్తొచ్చింది, ఇందాక రిక్షా అతనికిచ్చి పంపేసింది. ఆమెకు తన బీదతనానికి ఏడుపు వచ్చింది. ఈ ప్రపంచంలోని బీదతనం గురించి దుఃఖం పొంగి పొర్లింది. ఏం చెయ్యాలి? గుర్తుకొచ్చింది. హఠాత్తుగా ఆమె ముఖంలో మెరుపులా చిన్న సంతోషం తడుక్కుమంది. ఆతృతగా హ్యాండ్ బ్యాగ్లోని చిన్న అరకున్న జిప్పును లాగింది. ఆమె వేళ్లు లోపలికి సాగి అందులోంచి నీలిరంగు కాగితం చుట్టి ఉన్న చిన్న పొట్లాన్ని బయటకు తీశాయి. నీలిరంగు కాగితాన్ని జాగ్రత్తగా విప్పి పొట్లాన్ని విడదీసింది. నాణేలు 10 పైసలవి, 5 పైసలవి, 3 పైసలు, 2 పైసలవి. ఆనాడు 3 టైర్ కంపార్ట్మెంటులో అతను పై బెర్తులో పడుకున్నప్పుడు అతని జేబులో నుంచి తన గుండెల మీద గలగలమని రాలినవి అన్నీ జాగ్రత్త చేసి అతను నిద్ర లేవగానే ఇచ్చేద్దామనుకుంది. చాలాసేపు గుప్పెట్లో దాచుంచింది. కానీ తర్వాత ఇవ్వబుద్ధి కాలేదు. పదిలంగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. ఆ తర్వాత అంతకంటే పదిలంగా దాన్ని బయటకు తీసి చూసి తనలో తాను నవ్వుకునేది. అన్నీ లెక్కబెట్టింది. 80 పైసల దాకా ఉన్నాయి. అవి నారాయణమ్మకిచ్చి తొందరగా వెళ్ళి దగ్గరలో ఉన్న హోటల్ నుంచి ఓ బన్ను కాఫీ తీసుకురా అంది. నారాయణమ్మ వెళ్ళిపోయాక గదంతా కాలే చూస్తూ ఉండగా మళ్ళీ ఫణి మూలిగినట్లు వినిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళింది. అతను కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. ముఖంలో ఏదో బాధ, తెలియని అపేక్ష పొంగి పొర్లింది. అటూ ఇటూ చూసింది. గదిలో వేరే కుర్చీ లేదు. ఒక్క క్షణం సంకోచించి మంచం మీద అతని పక్కనే కూర్చుని క్రాఫింగ్లోకి వేళ్ళు పోనిచి దువ్వుతూ ఫణి ఆర్ద్ర స్వరంతో పిలిచింది. కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న ఫణికి లీలగా తానే స్థితిలో ఉన్నాడో ఏం జరుగుతున్నదో తెలుస్తున్నది. ఏ అమృత హస్తమో వచ్చి తల నిమురుతున్నట్లు ఎంత హాయిగా ఉంది. నెమ్మదిగా కళ్ళు విప్పాడు. ఫణి, ఇలా ఎందుకు చేశావు? ఏం చేశాను? నాకెందుకు చెప్పలేదు? ఏమిటి చెప్పలేదు? ఆమెకేమని చెప్పాలో తెలియలేదు. నిజం అంది. ఎందుకంటే అతను బలహీనంగా నవ్వాడు. నిజం కాబట్టి అన్నాడు. ఆమె కూడా నవ్వొచ్చింది. ఇంతలో నారాయణమ్మ కాఫీ బన్ను తీసుకొచ్చింది. ముందు కాఫీ త్రాగండి, చల్లారిపోతుంది. అతన్ని పట్టుకుని మెల్లగా కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చొని కాఫీ తాగించింది. మధ్యలో కింద పెట్టి ఉన్న బన్ను ముక్కలుగా తుంపి మెల్లగా తినిపించింది.
ఆకలి తీరిందా? కొంచెం. అతను నవ్వాడు. పడుకోండి, నీరసంగా ఉన్నారు. అతను మళ్ళీ ఇందాకట్లా పడుకుని ఆమె చేతిని తన చేతులకు తీసుకుని గుండె మీద ఉంచుకుని వేడి నిమురుతున్నాడు. శైలు, చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు. దేనికి? ఎందుకంటే అతనేదో అనబోతున్నాడు. థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఆమె అనేసింది. కాదు శైలు, నా ప్రాణం కాపాడావు కాబట్టి అన్నాడు. ఎందుకంత పెద్ద మాట? ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అతను ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. ఎర్రబడ్డ ఆమె ముఖంలో ముక్కు పొడకలోని ఎర్రరాయి ఎంత అందంగా మెరుస్తోంది. అలా ఉన్న ఆమె ముఖం ఎంత గొప్పగా ఉంది. ఒక స్త్రీకి ముక్కు పొడక ఇంత అందం ఇస్తుందా? ఫణి, ఏమిటి చూస్తున్నావు? శైలజలోని శైలుని అన్నాడు. పో ఫణి. పోలేను. ఎందుకంటే ఆగు, నువ్వు చెప్పొద్దు, నేనే చెప్తాను. పోలేను కాబట్టి అన్నాడు నీరసంగా. ఆమె నవ్వింది. కాసేపు నిశ్శబ్దంగా గడిచాక, మరి రేపేలాగా అని అడిగింది. అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించి ఏం చేస్తారు? ఏం చేస్తానో తెలియదు శైలు. అన్నట్టు మీరున్నారుగా అన్నాడు. ఉన్నానులేండి, ఉండేం చేస్తాను? ఆపదలో అడ్డుకుంటారు. అమ్మ ఆశ, అంత శక్తి ఉండద్దు. అయినా అంత అవసరం నాకేమిటి అంది. ఎందుకంటే అతను ఆగిపోయాడు. చెప్పండి. ఎందుకంటే మీరిప్పుడు కేవలం శైలజ కాదు కాబట్టి, శైలు అయ్యారు కాబట్టి అన్నాడు. ఓహో అలాగా అంటూ ఆమె వాచి చూసుకుంది. వెంటనే ముఖంలో భయం గోచరించింది. అమ్మో, చాలా ఆలస్యమైంది. అత్తయ్య చంపేస్తుంది. ఇంకా వెళ్తాను అంటూ లేచింది. అప్పుడేనా అన్నాడు అతను నిరాశగా. అవును, నేను మంచం మీద నుంచి లేస్తాననుకోండి, అప్పుడు నాకు కళ్ళు తిరిగితే ఎవరు పట్టుకుంటారు అన్నాడు. నారాయణమ్మ పట్టుకుంటుందిలే కానీ నేను పోతున్నాను. ఎందుకంటే పోవాలి కాబట్టి. ఆమె గుమ్మం వరకు వెళ్ళి ఏదో గుర్తొచ్చినట్లు ఆగింది. అన్నట్లు రేపు మీరు కాలేజీకి రారుగా అంది. రాలేననుకుంటాను అన్నాడు. సరే, ఒక్క నిమిషం అక్కడే మౌనంగా నిలబడి తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోయింది. మరొక కాంతి కిరణం గది నుండి నిష్క్రమించినట్లయింది. వెలితిగా ఉంది, బాధగా ఉంది. గదిలో లైట్ వెలుగుతున్నా చీకటి ఆవహించినట్టుగా ఉంది. కాసేపటికి లేచి కూర్చున్నాడు. కాస్త బలం వచ్చినట్లుగా ఉంది. ఇందాకటంత నీరసంగా లేదు. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. క్షణానికి శైలజ గుర్తుకొస్తూనే ఉంది. ఆ గుర్తు రావటంలో ఎంత హాయి ఉంది. అదే కాదు, అతను ఇంకొక విషయం కనిపెట్టాడు. ఉన్నట్టుండి తనకి ముక్కు పుడక మీద ఎలర్జీ పోయిందని. పోవటమే కాదు, తన కంటికి అందంగా కనిపించడం మొదలుపెట్టిందని. మర్నాడు సాయంత్రం మంచం మీద గోడ కానుకొని కూర్చున్నాడు. ఇలా ఎప్పుడు మంచం మీద కూర్చుంటే బోరుగానే ఉంటుంది, కానీ వేరే కుర్చీ లేదు. 5 అయింది, 5:30 అయింది. శైలజ రాలేదు. రాదా? ఆమె వస్తానని చెప్పలేదు. ఆమె వస్తుందని ఎదురు చూసే హక్కు తనకు లేదని తెలుసు. మళ్ళీ సమర్థించుకున్నాడు. హక్కు లేకపోతే పోనీ గనక. ఈ మాటకొస్తే ఈ దేశంలో అందరూ హక్కుండే అన్ని పనులు చేస్తున్నారా? ఆమె వస్తే మొదట ఆమెను క్షమాపణ కోరుకోవాలి. ఆమెను బాధపెట్టినందుకు కాదు, ఆమె ముక్కు పుడకను తిట్టినందుకు. అంతేకాదు, ఆమెను పొగుడుతాడు, ఆమె అందాన్ని మెచ్చుకుంటాడు. కానీ ఆమె రాదు. అతను నిరుత్సాహంగా అనుకోపోయాడు. కానీ ఆమె వచ్చింది. శైలు అని పిలవబోతూ ఆమె ముఖంలోకి చూసి ఆగిపోయాడు. ముఖం కొత్తగా ఏమిటోగా ఉంది. ఏమిటో తెలియటం లేదు. ఆమె దగ్గరకు వచ్చింది. ఏమిటి చూస్తున్నావు అంది. కొత్తగా ఉన్నావు శైలు. కరెక్టే, ఆ కొత్త ఏమిటో కనిపెట్టు. అతనికి అర్థం కాలేదు. ఆలోచిస్తున్నాడు. హలో మిస్టర్ ట్యూబ్లైట్, టేక్ యువర్ టైం అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచి చిన్న పుస్తకం లాంటిది బయటకు తీసింది. ఏమిటది? మీల్స్ టికెట్ బుక్. కానీ ప్లేట్ మీల్స్ కాదు, ఫుల్ మీల్స్. నెల రోజుల వరకు ప్రాబ్లం లేదు అంది. ఎక్కడిది? కొన్నాను. అదే, డబ్బు ఎక్కడిది? అర్థం లేని ప్రశ్న. ఆమె ధనికురాలై ఉండొచ్చును, కానీ ఆమె ధనికురాలని మనసు అంగీకరించటం లేదు.
ఆమె జవాబు చెప్పలేదు. అతను ఆమె ముఖంలోకి చూశాడు. ట్యూబ్ లైట్ ఇప్పుడు వెలిగింది. అతనికి అర్థమైంది, కానీ మనసు బావురమంది. ముక్కు పుడక అమ్మేశావు కదూ? ఆమె తల ఉంచుకుంది. అలా వద్దు, నా కళ్ళల్లోకి చూడు, అమ్మేశావు కదూ అన్నాడు. ఆమె అమాయకంగా తల ఊపింది. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? అతను బాధగా, కోపంగా, కసిగా అరిచాడు. ఎందుకంటే ఆమె పెదవుల మీదకి నవ్వు తెచ్చుకోబోయింది. వద్దు, తేలిగ్గా, హాస్యంగా తీసి పారేయటానికి ప్రయత్నించొద్దు. చెప్పు, ఇలా ఎందుకు చేశావు? నీకు నాకు సంబంధం ఏంటి? అతనికి చాలా ఆవేశంగా ఉంది. నీకు నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నీ బీదరికానికి నా బీదరికానికి సంబంధం ఉంది అంది. అతను నిరుత్తరుడయ్యాడు. ఆమె ముఖంలోకి, కళ్ళల్లోకి చూస్తూ నిశ్చేష్టుడే ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. నిగ్రహించుకుంటున్నాడు. వద్దు, మగవాళ్ళు కంటనీరు పెట్టకూడదు. ఆమె నవ్వటానికి ప్రయత్నించింది. శైలు, నేను ఇంతవరకు 2 సందర్భాల్లో ఏడ్చాను. మొదటిది అమ్మకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయినప్పుడు. రెండవది ఇప్పుడు నేను చచ్చిపోయినప్పుడు అన్నాడు. ఈసారి కళ్ళల్లో నీళ్లు తిరగటం ఆమె వంతైంది. నువ్వు సంతోషిస్తావనుకున్నాను. ఈ బాధలో రవ్వంత సంతోషం ఉంది శైలు, కానీ ఆ రవ్వంత సంతోషానికి కొండంత విలువ ఉంది అన్నాడు. తర్వాత ఇద్దరూ ఆ సంఘటన వెనుక ఉన్న దుఃఖాన్ని మర్చిపోవడానికే ప్రయత్నించారు. చీకటి పడుతోంది. పని, రేపటి నుంచి నేను ఇలా నీ గదికి రావటానికి వీలుండదు అంది. ఏం? మా మేనత్తని చెప్పానే, చండ శాసనరాలు, గీసిన గీటు దాటడానికి వీల్లేదు అంది. మరి అక్కడ దేనికుంటున్నావు అడిగాడు. తప్పదు కాబట్టి. అదే ఎందుకు? తర్వాత చెప్తాను, ఇప్పుడు గుర్తు చేసుకోవటం ఇష్టం లేదు. ఆమె వెళ్ళటానికి విజ్ఞప్తిరాలయ్యింది. అతను ఆమెతో బయటకొచ్చి వీధి చివరి వరకు దిగబెట్టాడు. ఆమె రిక్షా పిలిచింది. ఆమె కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి బరువెక్కిన గుండెతో అతను వెనక్కి తిరిగి వచ్చాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.